నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వవా? ఖమ్మం జిల్లాలో ఎందుకో ప్రకటించలేదు? ఎందుకు ప్రకటించలే? నీ పార్టీ దిక్కు లేదా? ఈ పక్కలే మహబూబాబాదుల మాలోతు కవిత గారు మీ సిట్టింగ్ ఎంపీ కదా, ఆమె టికెట్ ఇవ్వవా? ఆమెను ఎందుకు ప్రకటించలే? మా నాయకుడు కేసీఆర్ గారు మరొకసారి నాకు మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మా ప్రాంత ప్రజలందరి తరఫున కూడా మా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మరి ఎంతో సహకారం చేసిన పెద్దలు హరీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరి తరఫున మా కార్యకర్తల తరఫున కూడా మనస్ఫూర్తిగా పార్టీ అధిష్టానానికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలతో నాకు ప్రత్యేకమైన ఏదో ఉన్న ప్రత్యేకంగా మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏ పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇప్పటికే చాలా పొరపాటు చేసాం, తప్పైందని చెప్పేసి ఇప్పుడే అనుకుంటాం. చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాళ్ళ కరెంట్ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, మంచినీటి సమస్య ఉంది. వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా ఏదైతే నర్సంపేట కావచ్చు, మహబూబాద్ కావచ్చు, డోర్నాకల్ చివరి ఆయకట్టు వరకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చేది. కానీ ఇప్పటికే రైతులు అన్ని తండాల నుంచి గ్రామాల నుంచి ప్రత్యేకంగా కూడా ఫోన్లు చేసి అన్నీ కూడా పొలాలు ఎండిపోతున్నాయి, వాళ్ళ నీళ్ళ సమస్య కాంగ్రెస్ పార్టీ వచ్చిందో లేదో వెంటనే నీళ్ళ సమస్య, కరెంటు సమస్య అన్నీ వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏవైతే వీళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీలే కావచ్చు, ఈ 6 హామీలు అని చెప్పి చెప్తూనే కావచ్చు, ఏదైతే జస్ట్ అంటే మన గవర్నమెంట్లో ఏదైతే బకాయి వాళ్ళు జస్ట్ కొన్ని మాత్రమే చేస్తూ ఉన్నారు. కానీ ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇవాళ మహిళలకి ప్రత్యేకంగా 2,500 రూపాయలు ఇచ్చే ప్రధానమైన స్కీమ్ కావచ్చు, పెన్షన్లు డబల్ పెంచడం కావచ్చు, మరియు ఏదైతే అన్ని వరి ధాన్యాలకు సంబంధించి 500 బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఎలక్షన్ల బిఫోర్లో చాలా పెద్ద హంగామా చేసి సోషల్ మీడియా క్రియేట్ చేసి డిసెంబర్ 9 రాగానే అన్నీ కూడా మేము డబల్ ఇస్తామని చెప్పి అయితే తప్పుడు హామీలు చెప్పి ఉన్నారో అవన్నీ ప్రజలు ఆల్రెడీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల్లో కూడా అవన్నీ ప్రజలు తీసుకెళ్తాము. ప్రజలు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మా వైపే ఉంటారు. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఆలోచిస్తున్నారు. మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. 7 నియోజకవర్గాలు ఏదైతే ములుగు నుంచి మొదలుకుంటే భద్రాచలంకు ప్రతి ఒక్కరు ఇప్పుడున్న మా ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ఉన్న కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు 100కు 100% నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆదరిస్తారు. ఖచ్చితంగా గతంలో ఎంత పనిచేసారో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా పనిచేస్తారు. 100కు 100% నన్ను పార్లమెంట్ పంపిస్తారు. కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఒకే మాటతో ఇటు ఖమ్మం అభ్యర్థిగా అటు మహబూబాద్ అభ్యర్థిగా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో ఏకగ్రీవంగా నా పేరు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా మహబూబాద్లో మాలోతు కవిత గారి పేరు కూడా ప్రపోజ్ చేశారు. ఏదేమైనా కూడా మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి తప్పకుండా కూడా ప్రజల మద్దతు కావాలని, 25 సంవత్సరాల నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని, ప్రజలకి సేవ చేసినటువంటి వాడిని, ప్రజా జీవితంలోకి రాకముందు కూడా ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా మా నాన్నగారు పేరు మీద ట్రస్ట్ పెట్టి మరి ముఖ్యంగా కనుక చూసినట్టయితే తాగటానికి నీళ్లు లేక, సాగుకు నీళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో ఆ రోజున నేను తాగటానికి నీళ్ళకి ట్యాంకర్ల ద్వారా ఇచ్చాను. మా నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణలో మొత్తం కూడా తాగుకి ఇబ్బంది లేకుండా, సాగుకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అన్ని విధాలు కూడా నీళ్ళు ఇవ్వటం జరిగింది. రైతాంగాన్ని అక్కువ చేర్చుకొని ఇవాళ భారతదేశంలో అంత పంట విషయాలు కనుక చూసినట్టయితే మొన్నటి వరకు కూడా నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి నాయకుడు. ఏదేమైనా కూడా మొన్న అసెంబ్లీలో కొంత తీర్పు వేరైనప్పటికి కూడా మాకు గట్టి నమ్మకం ఉంది. మళ్ళా తప్పకుండా కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులను తప్పకుండా కూడా గెలిపిస్తారని, తెలంగాణ ప్రజలు మా పక్కన ఉంటారని, మేము కూడా రేపు రాబోయే టైంలో తప్పకుండా కూడా ఏ విధంగానైతే పార్లమెంట్లో ఏ విధంగా అయితే తెలంగాణ వారిని నిలిపించామో, తెలంగాణ సమస్యల గురించి పోరాడామో, రేపు రాబోయే టైంలో కూడా మీరందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకుడు కేసీఆర్ గారికి, మా అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్గా డిక్లేర్ చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ కూడా మీ మద్దతు ఉండాలని నీ తెలంగాణ ప్రజానీకాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.